హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు పాలతో పన్నీర్ ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. ఈ విధానం కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గిన్నెలో 1 స్పూన్ నీళ్ళు పోసుకొని ఇలా మొత్తం వాటర్ అనేది చుట్టుపక్కల అంతా తగిలినాక ఈ నీళ్లు పడేసేయాలి. జస్ట్ ఈ గిన్నె అనేది మనకు వాటర్తో తడిగా ఉండాలి. ఇందులో ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు పోసుకోవాలి. పాల ప్యాకెట్ పూర్తిగా కట్ చేయకుండా ఇలా కట్ చేయండి. ఈ పీస్ కనుక మనకు డస్ట్బిన్లోకి వెళ్తే మరి ఆవులు అవి పక్షులు అవన్నీ తిని డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది కదా. ఇది పొల్యూషన్, మట్టిలో కూడా కలవదు, మరి సాయిల్ కూడా పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద వేడెక్కనివ్వాలి. మనం ఇలా కలుపుతూ వేడెక్కనివ్వాలి. పాలు ఇలా ఉడుకుతున్నాయి కదా, ఒక 5 నిమిషాలు ఇలాగే మనం కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ఆపకుండా కలుపుతుంటే కింద మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. పన్నీర్ కూడా చాలా బాగా వస్తుంది. అలా చేస్తే స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికినాక ఇది నిమ్మరసం, అరచెక్క నిమ్మరసం పిండాలి. 1/2 లీటర్ పాలు, అరచెక్క నిమ్మరసం. దీంట్లోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ పాలు మరిగినాయి కదా 5 నిమిషాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం పోస్తుండాలి ఈ నిమ్మకాయ నీళ్ళు. ఒకటేసారి మొత్తం పోయకుండా కొంచెం పోస్తుండాలి. వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో నిమ్మరసం వాడతాను, నిమ్మరసమే వేసుకుంటాను. ఇలా చివరగా మొత్తం పోసి ఒక 10 నిమిషాలు వీటిని ఇలాగే వదిలేసేయాలి. 10 నిమిషాలు మనం ఇలా వదిలేస్తే చూడండి మొత్తం పాలు విరిగిపోయి పన్నీర్ తయారైపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంట్లో చేసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది. మనం పాలు మరిగేటప్పుడు నిమ్మరసం వేసినా కూడా హార్డ్ అవుతుంది. మనం పాలు మరిగిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసినాకనే నిమ్మరసం వేయాలి. ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేసేయాలి. ఇది పెద్ద పని ఏం కాదండి, ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మరి పన్నీర్లో మైదా కూడా కలుపుతున్నాడు అంటున్నారు. మనం సింపుల్గానే చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఇలా రంధ్రాలు ఉన్నది ఏదైనా నెట్ కానీ ఇలా ప్లేట్ కానీ పెట్టుకోవాలి. దానిపైన ఇలా శుభ్రంగా ఉన్నది క్లాత్ వేసుకోవాలి ఏదైనా. ఇప్పుడు ఈ విరిగిన పాలు ఇందులో పోసుకోవాలి. చూడండి అడుగున అసలు ఏమీ అంటుకోలేదు, మీగడ అలా ఏమీ మాడలేదు. మనం తడి ఉన్న గిన్నెలో పాలు పోస్తే ఇలా అసలు ఏది లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీళ్ళన్నీ పోనివ్వాలి. ఇందులో నుంచి కొంచెం మనం పిండాలి దీన్ని.
ఇలా పిండినాక దీన్ని అంతా చక్కగా పరుచుకోవాలి. మనం చిక్కటి పాలు తీసుకుంటే మనకు పన్నీర్ ఎక్కువ వస్తుంది, పల్చటి తీసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. ఇలా అంతా పరుచుకొని మనం ఈ క్లాత్ను మూసేయాలి. ఇలా మూసేసి దీని మీద మనం ఒక బరువు పెట్టాలి. ఇది ఒక 2 hours మనం ఇలాగే వదిలేయాలి. ఇంకా కొంచెం ఉన్న నీళ్ళు కూడా మొత్తం వెళ్ళిపోయి మనకు పన్నీర్ అనేది పీస్ లాగా అవుతుంది. 2 hours తర్వాత పన్నీర్ ఎలా అయిందో చూద్దాము. ఇది తీసి చూడండి, సాఫ్ట్ పీస్ లాగా అయింది. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, చాలా బాగా వచ్చింది. మనం 1/2 లీటర్ చేస్తే ఇంకొంచెం లావుగా వస్తుంది, పీసెస్ కొంచెం సన్నగా వచ్చింది. ఇది మనం ఇలా కట్ చేసుకోవాలి. మనకు ఏ సైజులో ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ జిప్ లాక్ కవర్లో కానీ వేసుకోవాలి. ఇలా చూడండి ఎంత స్పాంజ్ ఉందో. ఇలా పెట్టి చక్కగా మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం 2-3 daysలో దీన్ని వాడుకోవాలి. ఇవి మనం వడగట్టినప్పుడు అడుగున వచ్చినాయి కదా నీళ్ళు, ఈ నీళ్ళు కూడా మనం వేస్ట్ చేయకుండా చెట్లకు పోసుకోవచ్చు.